హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మరి ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించి రేపటి నుంచి అయితే మనకి స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు మొదటి విడత కనుక రేపటి నుంచి మనకి షెడ్యూల్ పరంగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకి కంటిన్యూగా జరగడం అవుతుంది. సో మరి మన ఛానల్ నుంచి మన వీక్షకులకు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అలాగే కొన్ని మన ఛానల్ నుంచి కొన్ని సూచనలు సో మన మిత్రులకు అలాగే ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఇరువురు కూడా ముఖ్యంగా మన ఛానల్లో అయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ మిత్రులకు సంబంధించి ఎక్కువగా మనకి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు. సో ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు తెలిసిన నా అనుభవం పరంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. సో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం అనేది చూసుకోవాలండి. సో ఖచ్చితంగా టైం మెయింటైన్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్‌కి ఇదే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం వెళ్ళినా కూడా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి. సో ఆల్రెడీ ఈవేళ నిన్న మనం న్యూస్ పేపర్ చూస్తే ఖచ్చితంగా నిమిషం ఆలస్యమైనా కూడా డిఎస్ సంబంధించి నాట్ అలౌడ్ అని చెప్పి మనకి అఫీషియల్‌గా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కనుక టైం అనేది ఒక మ్యాక్సిమం 1 అవర్ ముందు మనం ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అలాగే హాల్ టికెట్స్ ఇంకేమైనా పొరపాట్లు ఏమైనా ఉన్నట్టు ముందుగా అవి చూసుకొని వీలైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఆధార్ కార్డ్ అటువంటిది ఒకటి ప్రూఫ్స్ పట్టుకెళ్తే మనకి ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. సో అలాగే ఎగ్జామ్ వన్స్ స్టార్ట్ అయ్యాక టైం ఎలా యూజ్ అవుతుందంటే మనకి మ్యాక్సిమం 80 అంటే 160 బిట్స్ అయితే ఉంటాయి. సో దాని పరంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. టైం అనేది ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేది. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి క్వెషన్స్ లెవెల్స్ అండి. సో డిఫికల్ట్ లెవెల్ కొన్ని ఉంటాయి, ఈజీ లెవెల్స్ కొన్ని ఉంటాయి, సో మీడియం లెవెల్‌లో కొన్ని ఉంటాయి. సో చాలామంది 160 అనుకోండి ఫస్ట్ నుంచి అలా టాపిక్ వైస్‌గా ఫస్ట్ తెలుగు లేదంటే జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా డైరెక్ట్‌గా 1 బై 1 అలా చూసుకుంటూ వెళ్తుంటారు. కొందరేంటంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్‌లు అయితే వాళ్ళకి నిష్ణాతులో ఆ సబ్జెక్ట్ ముందుగా ఎంచుకొని వాళ్ళు అది చేశాక మళ్ళీ మిగతా వేరే సబ్జెక్ట్‌కి వెళ్తుంటారు. సో ఏ విధంగా అవని వరుస క్రమంలో చేసినా కూడా మనకు నచ్చిన సబ్జెక్ట్ ముందుగా చేసినా కూడా సో డిఫికల్ట్ లెవెల్ చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బిట్ ఉంది. అది వచ్చిందనుకోండి ఖచ్చితంగా కన్ఫర్మ్ అనుకుంటే పెట్టేయండి. కొంచెం ఇంకా డౌట్‌గా ఉంటే అది దాంతో ఇంకా అలా కుస్తీ పడి ఉండకుండా నెక్స్ట్ బిట్‌కి మనము స్కిప్ అయిపోవాలి. సో అలా స్కిప్ అవుతూ లాస్ట్‌లో టైం ఉంటుంది కనుక సో దానికి మనం మళ్ళీ ఏ బిట్స్ అయితే మనం ఇంకా స్కిప్ చేసి ఉంచామో అవి ఒకసారి మళ్ళీ మీడియం లెవెల్‌లో చూసుకోవాలి. సో డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ ఉన్నాయి. సో మనం పూర్తిగా అది చదవలేదు. మనము చదివే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనకి అది టచ్ అవ్వదనుకుంటే అటువంటివన్నీ లాస్ట్‌లో చూసుకోవాలి. సో ఆల్టర్‌నేటివ్‌గా ఏ ఆప్షన్ పెడితే కరెక్ట్ అవుతుందని చెప్పి ఆలోచించి పెట్టాలి. సో అటువంటి బిట్స్ ఏమైనా ముందు పెట్టుకుంటే మనకు టైం అనేది సరిపోదు కనుక అది మెయిన్ ఎగ్జామ్ పాయింట్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. సో డిఫికల్ట్ లెవెల్ అనేది చూసుకోవాలి. సో క్వెషన్స్ అనేవి ముందుగా వరుస క్రమంలో రాసిన మనకు నచ్చిన సబ్జెక్ట్ ముందు తీసుకున్నా కూడా ఈజీ బిట్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా చేసుకెళ్ళిపోండి. తర్వాత మీడియం లెవెల్ అనుకుంటే పెడితే పెట్టొచ్చు. లేదంటే అవి కూడా స్కిప్ చేసి లాస్ట్‌లో మనము చేయొచ్చు. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చి నౌ ఏ డేస్ అయితే మనకు ఆన్‌లైన్ ఎగ్జామ్ అండి. సో ఓవరాల్‌గా 1 మంత్ వరకు మనకు షెడ్యూల్ ఇచ్చాడు. సో ఈవెన్ ఎస్‌జిటి వాళ్ళకైతే 4, 5 డేస్ వరకు ఎస్‌జిటి వాళ్ళకి షెడ్యూల్ ఉన్నాయి. అంటే ఒకప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అనుకోండి లేదా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అంటున్నాం మన మిత్రులు. దానివల్ల యూజ్ ఏంటంటే సో మనం చదివే కంటెంట్‌లో ఖచ్చితంగా అందరికీ ఒకే మోడల్ బిట్స్ అనేవి వస్తాయండి. సో అంటే ఓవరాల్‌గా జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మాక్సిమం మెయిన్ బిట్స్ ఏవైతే మంచి టాప్ బిట్స్ ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు ఆన్‌లైన్ ఎగ్జామ్ అంటే ఈరోజు వచ్చిన పేపర్‌లు రేపు రావు. రేపు వచ్చింది ఎల్లుండి రాదు. అంటే మనం చదివే జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ చాలా బిట్స్ మనం కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు అన్నాడనుకోండి. సో 1 పేపర్ 1 డిస్ట్రిక్ట్ లేదా ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అనుకోండి. ఆ ఒక్క బిట్టే మనకి జీకే పరంగా అన్ని పేపర్స్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. సో ఈరోజు ఆర్‌బీఐ గవర్నర్ అడిగితే రేపు ఆ బిట్ ఖచ్చితంగా రాదు. సో ఆ విధంగా మనకి ఎక్కువ బిట్స్ జీకే ఆర్ వేరే కంటెంట్ ఏదైనా కూడా ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా. సో కనుక మనం చదివే కంటెంట్, మనం చదివే పేపరు ఏ రోజు రాస్తామో ఆ రోజు వస్తే మనం అదృష్టవంతులం. లేదు మనము చదివిన ఎగ్జామ్ రాసే రోజు మనం చదివిన కంటెంట్ రాకపోతే మనం అక్కడ బ్యాడ్ లక్ కింద వస్తుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ కొంత అయితే అది మనకి చూసుకోవాలి. ఆ విధంగా లాస్ అవుతాం. సో ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి అది డిఫరెన్స్ కనుక వీలైనన్ని ఎక్కువ బిట్స్ మనము చూసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చి టెన్షన్ అండి. ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటాం. మాక్సిమం కొత్తగా ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తారో మాక్సిమం వాళ్ళందరూ కూడా వచ్చే బిట్స్ అన్నీ బాగానే చేసేస్తారు. కొంచెం ఎక్కడైనా డిఫికల్ట్ లెవెల్ ఉన్నా సంథింగ్ కొంచెం చదివి కన్‌ఫ్యూజ్‌లో ఉన్న బిట్స్ కొన్ని ఉంటాయి.
సో ఒక్కసారిగా టెన్షన్ గురైనా కూడా మొత్తం ఈజీ బిట్స్ కూడా చేయడానికి చాలా మర్చిపోతుంటారండి. అది ఒకసారి చూసుకోండి. సో ఏదైనా బిట్ పరంగా గానీ, ఎగ్జామ్ సెంటర్ పరంగా, ఈయన పరంగానే టెన్షన్ అలా ఒత్తిడికి గురైతే వెంటనే ఒక 5 మినిట్స్ వరకు ఏం ఆలోచించకండి. సో టేక్ ఇట్ ఈజీ అని చెప్పి ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి మెదడును మళ్ళీ మన ఆధీనంలో తెచ్చుకొని చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో అదే టెన్షన్ అలాగుంటే మొత్తం టైం కూడా వృధా అవుతుంది. ఈవెన్ సింపుల్ బిట్స్ కూడా మనం అక్కడ ఇంకా చేసే ఉద్దేశం కూడా మనకు ఉండదండి. అలా ఒకసారి లాస్ అయిపోతాం. సో కనుక అదొకటి మనం ఎవ్వరు కూడా టెన్షన్‌కైతే గురి కాకండి. నా అనుభవం పరంగా చెప్తాను. టెన్షన్ అనేది ఖచ్చితంగా ఒకవేళ 1 అవర్ బిట్స్ మనకి దానివల్ల ఏదైనా అయినా కూడా బిట్స్‌ని విడిచిపెట్టండి పూర్తిగా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే 160 బిట్స్. సో మనమే కాదు మనతో పాటు ఎంతోమంది రాస్తారు. అలా మనం ఆలోచించుకోవాలి. సో నేనొక్కడినే కాదు నాతో పాటు అందరూ కూడా రాస్తున్నారు. వాళ్ళందరికి కూడా టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంటుంది కదా! సో వాళ్ళందరూ ఎలా జయించి ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పి ఒకసారి మనం పాజిటివ్ మోటివేషన్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలండి. నెక్స్ట్ చూడండి నెక్స్టొచ్చి క్వెషన్ ఫార్మేషన్ చూడాలండి. ఇదొక పాయింట్ అండి. సో మాక్సిమం నాకు తెలిసి 30% వరకు క్వెషన్ ఫార్మేషన్ చూడరండి. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ తెలుగు. మనకు ఆల్రెడీ బైలాంగ్వేజ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో ముఖ్యంగా ఎలా అంటే ఒక బిట్ ఉందనుకోండి లాస్ట్‌లో కింది వాళ్ళు సరికాంది లేదా సరైంది అనవడం గాని, అలాగే లాస్ట్‌లో కాంది, అవునని చెప్పి మనం అది లాస్ట్‌లో ఉంటదండి. ఆ ఒక్క పాయింట్ వల్ల మొత్తం బిట్ మొత్తం మనకది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక బిట్ మొత్తం ఒక్కసారి క్షుణ్ణంగా చదవండి. ప్రాబ్లమ్ లేదు. సో ఈ బిట్ అవని మ్యాథ్స్ ఆర్ సోషల్, సైన్స్, కంటెంట్ జీకే ఏదైనా కూడా బిట్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చాడు వాడు. అంటే జతపరచమని ఇచ్చాడా? లేదంటే అందులో కాంది ఏదైనా ఇచ్చాడా? అవుననేది ఇచ్చాడా? అక్కడ ఏమిచ్చాడు అనేది ఒకసారి చూసుకుంటే మాక్సిమం మనకి కొంతమంది రచయితలు కూడా చెప్పారు. ఏదైనా ఒక బిట్‌ని ఒక 3 టైమ్స్ మనము రిపీటెడ్‌గా చదివితే ఆటోమేటిక్‌గా అందులోనే ఆన్సర్ వచ్చేస్తదంటండి. అది నిజమే. అంటే ఆన్సర్‌ని మనం ఆల్రెడీ చదువుంటాం. మనం ఎక్కడో దగ్గర ఆ బిట్ మనకొచ్చుంటది. బట్ మనం ఏంటంటే 1 ఆర్ 2 టైమ్స్ ఆ బిట్ క్షుణ్ణంగా చదివితే ఆటోమేటిక్‌గా మన మైండ్‌కి అది చదివేటప్పుడు నుండి ఖచ్చితంగా మనకి కరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదొకటి చూసుకోండి. ప్రతి క్వెషన్ కూడా ప్రతి ప్రశ్న కూడా పూర్తిగా చదవండి. లాస్ట్ వరకు చదవండి. చదవడం ఓన్లీ ప్రశ్న కాదు. కింద ఆప్షన్స్ కూడా చదవండి. ఏబీసీ అలాగే ఏబీసీ ఇచ్చాడు కింద 1, 2, 3 ఇలా జతపరచడం ఇస్తాడు. లేదంటే కింద వాళ్ళు సరికాందని ఇస్తాడు, సరైనదని ఇస్తాడు. సో అలా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆ లాస్ట్ 1 ఆర్ 2 వర్డ్స్ మార్చేసినా చాలండి. సో కనుక క్వెషన్ ఫార్మేషన్ అనేది పూర్తిగా చదువుకుంటే మనకది యూజ్ అవుతుంది. సో ఓవరాల్‌గా మనకి ఈ 5 పాయింట్స్ మరి రేపటి నుంచి ఎగ్జామ్స్ రాసే మిత్రులందరూ కూడా కొంచెం గమనించి మరి ఈ మెగా డీఎస్సీలో విజయం సాధిస్తారని మన ఛానల్ నుంచి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అలాగే ఓవరాల్‌గా టాప్ ఇంకా అన్నీ కలిపి జీకే కాకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ నేను ఓన్‌గా ప్రిపేర్ చేశానండి. సో బిట్స్ పైన సో అన్నీ దాని నుంచి తీసుకొని సో ఓవరాల్‌గా మనము పెట్టే వీడియోలో నాకు తెలిసి 5-6 బిట్స్ ఖచ్చితంగా వస్తాయండి. వాడు ఏ విధంగా పేపర్ ఇచ్చినా 5-6 బిట్స్ అయితే పోవండి. సో అటువంటి బిట్స్ అయితే నేను డైరెక్ట్‌గా రాసి సో ఈ వీడియో అప్లోడ్ అయ్యాక అది రేపు ఆర్ ఎల్లుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మొదటి రోజే మిత్రులకైతే అది అందుబాటులోకి ఉండదు. సో ఎస్‌జిటి మిత్రులకైతే బాగా యూజ్ అవుతుందండి. సో కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ 2024, 25 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక 3 ఆర్ 4 పేజెస్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. మాక్సిమం వాడు ఏ విధంగా పేపర్ ఇచ్చినా నాకు తెలిసి అన్ని బిట్స్ కూడా అందులో కవర్ అవుతాయండి. సో అటువంటి టాప్ అయితే మనం అక్కడ రాసి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.